మాది జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి గ్రామం. మా గ్రామం పక్కనే ఉన్న కోమల గ్రామంలో పశు వైద్య కేంద్రం ఉన్నది. అందులోకెళ్ళి నేను 2019లో వర్క్ నేర్చుకున్నాను. వర్క్ నేర్చుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నా సొంతంగా డాక్టర్ల సహకారంతోనే పశువులకు వైద్యం చేస్తున్నాను. అందులో 2019 నుంచి నాకు ఒక చిన్న పోస్ట్ అయినా కావాలని నేను డాక్టర్ గారులను, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లను కానీ, అదే డిఎల్డిఏకు చైర్మన్గా ఉన్న సార్ వాళ్ళను కూడా చాలామందిని కలిశాను. సో నేను దానికోసం అప్లికేషన్ కూడా పెట్టాను. గోపాలమిత్ర కానీ, మైత్రి సెంటర్ కానీ ఇవ్వగలరని నేను సార్ వాళ్ళతోని, అదేవిధంగా ఇక్కడ ఉన్న మేడం వాళ్ళతో, డాక్టర్ల గారితోని సహకారంతో సార్ దగ్గర దాకా వెళ్ళాను. సార్ కూడా సహకరించి 2019 నుంచి 2024 వరకు ఇస్తా అని అలాగే కొద్దిగా చెప్తా ఉన్నాడు. దాన్ని ఉద్దేశించి కొద్దిగా మీరు కూడా నాకు దయచేసి ఒక మైత్రి సెంటర్ కానీ, ఒక గోపాలమిత్ర సెంటర్ కానీ ఇప్పించి నా యొక్క జీవనోపాధికి సహకారంగా నన్ను కొద్దిగా పైకి పంపించేలా, ఇదే విధంగా నేను రాత్రనక పగలనక పశువులకు వైద్యం చేస్తూ కోమల్ల హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటూ రైతులందరికీ మంచి చెడు తెలుసుకొని వాళ్ళ పశువులకు ఎలాంటిగా అన్ఎక్స్పెక్టెడ్గా డాక్టర్ గారు సహకారాలతో మంచి వైద్యం చేస్తున్నాను నేను. అదేవిధంగా నాకు ఒక చిన్న గోపాలమిత్ర అయినా కానీ, లేదా మన మైత్రి సెంటర్ కానీ ఇదే మండలంలో కాకుండా వేరే ఏ మండలైనా కూడా ఇచ్చినా కూడా నేను నా భయంతో వైద్యం చేస్తూ పశువులకు మంచిగా ట్రీట్మెంట్ అందిస్తానని కోరుకుంటూ నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి పశువులకు ఎట్లాంటి వైద్యం చేస్తాను నేను చెప్పాలా? మామూలుగా పశువులకి కృత్రిమ గర్భధారణ అంటే పశువులు ఎదకొచ్చిన ఒక బర్రె 18 గంటల నుంచి 36 గంటల మధ్యలో ఎదసూది వేయాలి. అదే ఆవుకి 24 అవర్స్ అంటే 20 అవర్స్ తర్వాత ఒక ఎదసూది వేయడం జరుగుతుంది. నేను మొబైల్ క్యాంటీన్ ద్వారా సార్ సహకారంతో మొబైల్ కంటైనర్ తెచ్చుకున్నాను. దాంతో రైతులు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళకు స్పందించి నేను అతి త్వరగా వాళ్ళకు వెళ్ళి వాళ్ళు ఏదో చల్లారక ముందుకే పోయి ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది. అందుకోసం రైతు తొందరగా పశువు కడుతుంది. దానివల్ల రైతులు కూడా అవైలబుల్గా ఇక్కడ మా చుట్టుపక్కల అవైలబుల్గా అందక కొంతమంది ఇబ్బంది పడుతుళ్ళు. సో 1, 2, 3 సార్లు వేస్తే కానీ ఒక పశువు కట్టడం లేదని, అలాంటి టైంలో నేను ఉండి వాళ్ళకు మంచి ఎదసూది అందించడం జరుగుతుంది. ఇవి కాకుండా మీరు గొర్రెలకు, మేకలకు ఇట్లాంటి ఏమన్నా? గొర్రెలకు, మేకలకు అన్ని విధాలుగా వ్యాక్సిన్స్ ప్రతి డే ఏ రోజైనా కూడా ప్రతి ఒక్క రైతు ఫోన్ చేస్తారు నాకు, లేదంటే డాక్టర్ గారికైనా చేసి డాక్టర్ గారు నాకైనా చెప్తారు. ప్రతి ఒక్క వ్యాక్సిన్ ఏదైనా సొల్లు టీకాలు కానీ, గాలికుంటు టీకాలు కానీ, గడ్డి ఈటీ వ్యాక్సిన్ ఇలాంటి ఏదైనా కూడా, గాలికుంటు వ్యాధి అనేది చాలా పెద్ద వ్యాధి అది. అలాంటి వ్యాక్సిన్లు అలాంటివి కూడా ప్రోగ్రాంలో ప్రతిరోజు వ్యాక్సిన్ స్టార్ట్ అయిన కానించి ఎండింగ్ అయ్యేంత వరకు 1 month 2 months పడుతుంది. డోర్ టు డోర్ అలాగా బాయ్ టు బాయ్ తిరిగి వాళ్ళకు మేము టీకాలు వేసి పశువులకు ఎలాంటి గాలికుంటు వ్యాధి కానీ మిగతా ఏ రోగాలు రాకుండా కూడా మేము వాళ్ళకు అందుబాటులో ఉండి వ్యాక్సిన్స్ చేస్తాం. వర్షాకాలంలో ఇప్పుడు పశువులకు వచ్చే వ్యాధులు వాటిపైన మీకు అవగాహన ఎట్లా కల్పిస్తారు రైతులకి? వర్షాకాలంలో వచ్చేది కుడుములాగా వస్తాయి, దుమ్మ వస్తుంది. సో పచ్చగడ్డి తినడం వల్ల ఈగలు దోవడం వెళ్ళి వాటికి బ్యాక్టీరియా లాంటివి సోకి ఆ పశువులు కొద్దిగా మేత వేయకపోవడము, బ్లాక్ అవ్వడము అలాంటి సమస్యలు వస్తాయి. అందులో మనం మురికి నీళ్ళు వాటర్ తాగడం వల్ల కూడా వాటికి లోపడున్న పేగులు కానీ అలాంటి చిన్న చిన్న వాటర్ ఫ్రెష్గా లేకపోవడం వల్ల కూడా ఫీవర్ లాంటివి వస్తాయి. వాళ్ళు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పశువును మార్నింగ్ వాటి బావి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి. పెండ కానీ గడ్డి కానీ తీసేసి దోమలు లేకుండా శుభ్రం చేసుకొని వాటిని పక్కన కట్టేసుకొని ప్లేస్ చేంజ్ చేసుకుంటా. అదేవిధంగా మంచిగా బోరు వాటర్ అయినా ఒక గోళంలో కానీ ఒక హౌస్లో కానీ అలాంటి వాటర్ తాపియాలి. ఈ మురుకు నీళ్ళు అలాంటివి తాపియకుండా ఉంటే కొద్దిగా బెటరు.